అందరికీ నమస్కారం. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకి షెడ్యూల్ ప్రకటించారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు 1 బెంగాలు, 2 తమిళనాడు, 3 కేరళ, 4 అస్సాం, 5 పుదుచ్చేరి. సరే, అస్సాం, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలు, మిగతావన్నీ కూడా రాష్ట్రాలు. అయితే ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా కీలకమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ 5 రాష్ట్రాల్లో కలిపి 17 కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనబోతూ ఉన్నారు. వీటిలో 9 కోట్ల ఓటర్లు ఒక్క బెంగాల్‌లోనే ఉన్నారు. అంటే పశ్చిమ బెంగాల్ ఎంత కీలకమైన రాష్ట్రమో, ఎంత పెద్ద రాష్ట్రమో మీరే అర్థం చేసుకోండి. పొలిటికల్‌గా కూడా పశ్చిమ బెంగాల్ చాలా కీలకమైన రాష్ట్రం. వరుసగా 3 సార్లు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తున్నారు. వరుసగా టీఎంసీ పార్టీ గెలుస్తూ వస్తుంది. 2021లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీని అధికారం నుంచి దించి అక్కడ కాషాయ జెండా ఎగరవేయాలని తీవ్రమైన ప్రయత్నం చేసింది. బీజేపీకి వర్కౌట్ కాలే 2021 ఎన్నికల్లో. కాకపోతే బీజేపీ పెరిగింది. 2016 ఎన్నికలప్పుడు 3 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 77 సీట్లను సంపాదించగలిగింది. మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి బెంగాల్ అసెంబ్లీలో 215 సీట్లు టీఎంసీ పార్టీకి వస్తే 77 సీట్లు బీజేపీకి వచ్చాయి. అధికారం టీఎంసీదే, కానీ బీజేపీ బాగా పెరిగి ప్రతిపక్ష స్థానాన్ని సంపాదించగలిగింది. ఇంకెవరూ లేరు. టీఎంసీ వర్సెస్ బీజేపీ. కమ్యూనిస్టులు నామినల్ అయిపోయారు, కాంగ్రెస్ నామినల్ అయిపోయింది. ఇప్పుడు కూడా పోటీ టీఎంసీ వర్సెస్ బీజేపీ. ఓటు చీల్చగలిగిన దమ్మున్న మూడో పార్టీ పెద్దగా ఏమీ లేదు అక్కడ. ఒకప్పుడు కమ్యూనిస్టులు బలమైనటువంటి పార్టీ అక్కడ. 2011లో కమ్యూనిస్టులు 30 సంవత్సరాలు పైగా పాలించినటువంటి పరిస్థితి. కానీ 2011 ఎన్నికల్లో ఆ కమ్యూనిస్టులను ఓడించే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు. 2011 ఫస్ట్ టైము, 2016 సెకండ్ టైము, 2021 థర్డ్ టైం. ఇప్పుడు 3 సార్లు వరుసగా హ్యాట్రిక్గా గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు. కాదు 2021లో మాత్రం బీజేపీ నుంచి చాలా టైట్ ఫైట్ ఎదుర్కొన్నారు. స్వయంగా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. సరే, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళదే అధికారం పక్కన పెడితే ఎమ్మెల్యేగా మాత్రం మమతా బెనర్జీ ఓడిపోయారు. సరే, తర్వాత ముఖ్యమంత్రి అయ్యి తర్వాత శాసనమండలి సభ్యత్వం తీసుకున్నారు, వేరే విషయం. కానీ ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ఓడిపోవటం, బీజేపీ 77 సీట్లు రావటం మాత్రం కొంత మమతా బెనర్జీకి నెగిటివ్ సిచ్యువేషన్నే 2021లో క్రియేట్ చేసింది. ఈసారి కూడా బీజేపీ చాలా టైట్ ఫైట్ అయితే ఇస్తుంది. చాలా ప్రయత్నం చేస్తుంది బీజేపీ మమతా బెనర్జీని అధికారం దింపడం కోసం. దేశం మొత్తం కాషాయ జెండా ఎగరవేయాలనుకుంటున్న బీజేపీకి పశ్చిమ బెంగాల్ అనేది మింగుడు పడిన రాష్ట్రం అయిపోయింది. అందులో మమతా బెనర్జీ అసలే మింగుడు పడిన రాజకీయ ప్రత్యర్థి, చాలా బలమైన రాజకీయ ప్రత్యర్థి. కాకపోతే మమతా బెనర్జీకి కలిసి వస్తున్న అంశాలు ఏంటంటే, బీజేపీ ఏమో హిందుత్వ పోలరైజేషన్ చేస్తుంటే మమతా బెనర్జీ ఏమో అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది, వాళ్ళందరినీ తన వెనకాలకి ర్యాలీ చేసుకోగలుగుతుంది. ఫిక్స్డ్ హిందూ ఓట్ బ్యాంక్ టీఎంసీ పార్టీ వెనకాల కూడా ఉంది. అదిగాక మైనార్టీ ఓట్ బ్యాంకు తన వెనకాల ర్యాలీ చేసుకోగలుగుతుంది. అదిగాక లోకల్ ఫీలింగ్ని బాగా రెచ్చగొట్టుతుంది. ఆ లోకల్ ఫీలింగు, ఈ మైనార్టీ ఓట్ బ్యాంకు ప్లస్ స్టాండర్డ్గా ఉన్నటువంటి హిందుత్వ ఓట్ బ్యాంకు, ఇవన్నీ కలగలిపి మమతాకి ప్లస్ అవుతున్నాయి. సో మమత ఆడగలిగే డ్రమ్టిక్స్ కూడా పోయినసారి ఎన్నికలప్పుడు ప్రశాంత్ కిషోర్ని స్ట్రాటజిస్ట్గా పెట్టుకొని వీల్ చైర్లో కూర్చొని దెబ్బతగినట్టుగా, కాలుకి గాయమైనట్టుగా ఆ సానుభూతిని రగర్చుకోగలిగింది. సో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు మీకు తెలుసుగా. కానీ ఈసారి కూడా అంటే ప్రశాంత్ కిషోర్ లేడు, కానీ ఐపాక్ టీంనే స్ట్రాటజీ టీమ్గా పెట్టుకొని పనిచేస్తుంది మమత. ఆ మమతాను ఓడించడం అనేది అంత చిన్న టాస్క్ అయితే కాదు బీజేపీకి. కానీ తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూడా తన వ్యవస్థను వాడుతూ ఉంది. ఇప్పుడు ఈడీని వాడుతూ ఉంది గట్టిగా. అక్కడ ఈడీని వాడి ఐపాక్ టీం మీద కేసులు పెట్టేసి ఐపాక్ టీం మూలాలు, ఆర్థిక మూలాలు, దాని ద్వారా టీఎంసీ ఆర్థిక మూలాలు, టీఎంసీ సమాచారం తెలుసుకొని వాళ్ళ ప్లాన్ తెలుసుకొని కౌంటర్ స్ట్రాటజీ బీజేపీ ప్లాన్ చేసుకోగలుగుతుంది. పైగా తమిళనాడులో ఉన్నటువంటి గవర్నర్ని తీసిపోయి పశ్చిమ బెంగాల్లో పెట్టుకున్నారు. ఎంత సీరియస్గా బీజేపీ ఉందో చూడండి. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. తమిళనాడులో వివాదాస్పద గవర్నర్ రవిని తీసిపోయి బెంగాల్లో పెట్టుకున్నారు. తమిళనాడులో కూడా ఎలక్షన్ ఉంది, కానీ తమిళనాడు మీద కంటే కూడా బెంగాల్ మీద ఫోకస్ ఎక్కువ. ఆల్రెడీ బెంగాల్లో ఉన్న గవర్నర్ బీజేపీ మనిషే అని అంతకుముందు కూడా మమతా బెనర్జీ విమర్శిస్తుండేవారు. కానీ అంతకంటే కరుడు కట్టిన బీజేపీ మనిషి ఈ రవి అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తిని తీసిపోయి ఆడ పెట్టుకున్నారు. ఈ తమిళనాడు గవర్నర్ అనే వ్యక్తి ఎలాంటి వాడంటే, బీజేపీ చెప్తే బిల్లు ఆమోదిస్తాడు, లేకపోతే బిల్లులన్నీ పెండింగ్ పెడతాడు. డిఎంకే ప్రభుత్వం అంటే తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా పోయింది ఆ గవర్నర్ మీద, గవర్నర్కి వ్యతిరేకంగా. అంత వివాదాస్పద గవర్నర్ ఆయన తీసిపోయి పశ్చిమ బెంగాల్లో పెట్టుకున్నారు. ఎందుకు అంటే పశ్చిమ బెంగాల్ బీజేపీకి అంత ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి గెలవాలి గెలవాలి. 150 సీట్ల మీద ఫోకస్ చేశారు. మొత్తం 294 సీట్లు అని చెప్పాను కదా. 150 సీట్లు గెలవగలిగితే అధికారం మందే అనుకుని టార్గెట్ 150 అని పెట్టుకొని పనిచేస్తుంది బీజేపీ. స్టేట్ మొత్తం ఫోకస్డ్గా పనిచేస్తే గెలవగలిగిన చోట ఫోకస్డ్గా పనిచేద్దాం అనుకుని 150 సీట్లని ఫోకస్ చేసి పనిచేస్తుంది.
దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని అంతా బెంగాల్కి రప్పించి మరీ పనిచేపిస్తుంది. సో సౌత్ ఇండియా బీజేపీ ఏమో తమిళనాడుని ఫోకస్ చేయాలని, కేరళని ఫోకస్ చేయాలని, నార్త్ మొత్తం బీజేపీ శ్రేణులని బెంగాల్లో మోహరించి మరీ పనిచేపిస్తుంది. ఆర్ఎస్ఎస్ రంగంలో దిగింది. పోల్ మేనేజ్మెంట్ గట్టిగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మమతాను అధికారం నుంచి దించాలనేది బీజేపీ తీవ్రమైన ప్రయత్నం. కానీ అంత ఈజీగా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. బీజేపీ పోటీ ఇచ్చే మాట వాస్తవం. ఈ 77 స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉన్న మాట వాస్తవం. గతంలాగా మమత చరిష్మా లేదు అన్నమాట వాస్తవం. కానీ మమతను ఓడించడం అంత ఈజీ కాదన్నది వీటన్నిటికంటే మించిన వాస్తవం. మమతా స్ట్రాటజీలు, మమతా బలం అలా ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది. అంటే రాబోయే కాలంలో ఏం జరిగే అవకాశం ఉంది పొలిటికల్గా, అంటే వీళ్ళు తీసుకునేటువంటి నినాదాలు ఎట్లా ఉంటాయి. బీజేపీ ఒక 2-3 రోజులు వాతావరణాన్ని మార్చగలిగిన కెపాసిటీ ఉంది ఆ పార్టీకి. సో బీజేపీ ఏమైనా వాతావరణాన్ని మార్చగలిగిద్దా చూద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.